దీనిలోకి రెగ్యులర్గా ఉండండి. ఎందుకంటే కొద్దిగా మాటుకు వచ్చాలి కదా, తాగేది గీగేది ఇవన్నీ ఉంటా ఉంటాయి. సో మీరు రెగ్యులర్గా ఉంటా అంటేనే ఇబ్బంది లేకుండా రన్ అవుతూ ఉంటుంది. సరేనా? Good morning, everyone. So, my last one. Your class 8, huh? Class 8th class, huh? Thank you. Thank you. మీరు ఇంకెనికి వచ్చేయండి. ఇప్పుడు టోటల్ స్ట్రెంత్ ఎంత ఉంది మీ దాంట్లో? 297. సో అంటే 300 మంది అనుకోండి, 15 మంది టీచర్లు కావాలా? 12 మంది ఉన్నారు సార్. ఇంకా ముగ్గురు రావాలి కదా? 3 పోస్టులు బ్లాక్ చేస్తారు సార్. లాస్ట్ టైం 20 కౌన్సిలింగ్. ఎందుకు అప్పటికి లేదు అంత స్ట్రెంత్? అప్పుడు స్ట్రెంగ్త్ ఉన్నింది, బ్లాక్ చేసేది కౌన్సిలింగ్లో. ఇక్కడ కొన్ని పోస్టులు బ్లాక్ చేయాలి కాబట్టి ఇక్కడ 3 బ్లాక్ చేస్తారు. అంటే ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు కౌన్సిలింగ్లో రావా? మళ్ళీ 3 పోస్టులు పోయినాయి సార్. ఎంఈఓ గారు ఏంది ఇప్పుడు రావాలి కదా ఇక్కడ? అవును, ఇప్పుడు 300 మంది స్ట్రెంత్ కదా? 11 స్ట్రెంత్ పిల్లలు సరిపోతారు సార్. ఎట్లా 300 మందికి 15 మంది రావాలి కదా? స్ట్రెంత్ కూడా వాళ్ళకు పీరియడ్స్ సరిపోతాయా? సరిపోతాయి. ఇప్పుడున్న కొత్త రీప్రొఫెషన్ ప్రకారం సరిపోతాయా? సరిపోతాయి సార్. సబ్జెక్ట్ మన ఈరోజు ఎందుకు వచ్చినారు తెలుసా అంతా మీరు? ఎందుకు ట్యాబ్లు ఆడుకోవడానికా? దెన్ బైజూస్ ద్వారా అంటే కొత్తగా టెక్నాలజీ ప్రకారము మన కోవిడ్ టైంలో చూసాం కదా, అందరికీ ఆఫ్లైన్ అని ఇదని. సో మన గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చేదంతా పేద మధ్యతరగతిలో ఉన్న వాళ్ళే వస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ లేడతామే ఎండలో ఎందుకు హీరోస్ నీడకన్నారండి ఇటన్నారండి. సో దానికోసమని పెట్టినది అనమాట. సరేనా? ఈరోజు అందరికీ 8th క్లాస్ వాళ్ళకు ట్యాబ్ ఇస్తారు. వీళ్ళు 9th 10th వాళ్ళకు కంటెంట్ ఫ్రీగా ఇస్తారా? 9th 10th వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ నంబర్స్ అన్ని అప్డేట్ చేశారు వాళ్ళ సెల్ఫ్ పర్సనల్ సెల్ ఫోన్ కి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. 8th నెక్స్ట్ వచ్చే 8th కి తెచ్చుకుంటూ వస్తారు. ఓ ఇది సిబిఎస్ఈ కా? 425 అకాడమిక్ ఇయర్ కి వీళ్ళని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఓకే. దిస్ ఇస్ ద ట్యాబ్. ఇది ఈ పౌచ్ కూడా ఇస్తామా? గుడ్. ఫిజిక్స్ టీచర్ ఉన్నారు సార్, కావాలంటే ఎక్స్ప్రెషన్ చేస్తాను. ఎందుకయ్యా వీళ్ళకి చూడండి, రోజు ఫోన్లలో చూస్తుంటారు కదా, ఫోన్లో అవైలబిలిటీ లేదా? దిట్స్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం? ఓన్లీ ఇంగ్లీష్ మీడియం. లాంగ్వేజ్ ఏం పేరు? నీ పేరు ఇట్రా. ఏం పేరు? థ్యాంక్ యూ. సి రమ్య. సో ఎవ్రీథింగ్ ఇట్లా ప్రాక్టికల్గా చూపిస్తారు నీకు. దీంట్లోకి గేమ్స్ కానీ ఇంకోటి కానీ చూడు, డిస్టెన్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని. అండ్ రెండోది, మీకు గన ఈ ఫోను ఈ ప్యాడ్ పని చేయకపోయినా, ఏదైనా రిపేర్ వచ్చినా, పగలగొడితే కాదు, అర్థమవుతుందా? ఏదైనా కానీ రిపేర్ వచ్చినా కానీ ఇంకోటి వచ్చినా కానీ తీసుకొని వచ్చి మా సచివాలయాల్లో హ్యాండ్ ఓవర్ చేస్తే 1 వీక్ లోపల కొత్తది ఇస్తాం. అంటే సర్వర్ సమస్య కానీ దీంట్లో లేకొస్తే, అర్థమవుతుందా? సో యూ నీడ్ టు టేక్ కేర్. దీన్ని జాగ్రత్తగా, వీడియో గేమ్స్ ఇవన్నీ ఏం డౌన్లోడ్ కావు, మిగతా కూడా థర్డ్ పార్టీ యాప్ రాదు, అంతే కదా? ఏం రావు, ఓన్లీ బైజూసే. అర్థమవుతుందా? ఇంతకుముందు అనుకో ఎలా ఉండేదంటే, ప్రైవేట్ స్కూల్స్ని అన్నింటినీ కూడా ఇంతకుముందు గవర్నమెంట్స్ బాగా ఎంకరేజ్ చేసేవి. నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, వాళ్ళు పార్టీ ఫండ్ ఇస్తారని చెప్పేసి. ఇది మీ క్లాస్ 8 వాళ్ళకు, సరేనా? ఫస్ట్ లా ఆఫ్ మోషన్ తెలుసా నీకు? గెలీలియో ఐడియా. వీళ్ళకు ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ కూడా తెలుదా?
10th వరకు రాదా? We can make up some laws. Let's follow the thread along with people like Galileo and Einstein and Newton. All these people. నేను ఇంటర్మీడియట్ వాళ్ళని అడిగితే లేదన్నారు. Create some laws that this world will obey. The world around us will obey. And you already know that this chapter is called Force and Law. ఆర్కిమిడీస్ లా తీసేసి యురేకా అని ఎవరు వచ్చినది? ఆర్కిమిడీస్. మళ్ళీ అది కూడా తెలియకపోతే ఎట్లా? వీళ్ళు ఏం తెలుసుకుంటారు? జనరల్ నాలెడ్జ్ కింద సైంటిస్ట్ గురించి తెలుసుకోవడంలో అర్థమవుతుందా? సరేనా? మళ్ళీ మీకు ఏదన్నా కానీ దీంట్లో ఇష్యూ ఉన్నా కానీ ఇది లేకున్నా కానీ మళ్ళీ దీన్ని నేర్పించే వాళ్ళు ఎవరికి ఇచ్చారు? ట్యూటర్ వీళ్ళే తెలుసుకోవాలా? స్కూల్లో ఎవరికైనా ఇవ్వాలి కదా? ట్రైనింగ్ ఇచ్చారా? Start observing things in real life in a slightly more deeper manner than had been done before. We realized something అందరికి very, very ఇచ్చినారా? insightful. And that was a huge breakthrough because he did see. మీ స్కూల్ బాగుందా? బాగా కట్టారా? ఫుడ్ బాగుందా? మన పెడుతున్నారా? ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా స్కూల్లో? ఏమైనా ఏమైనా ఉన్నాయా స్కూల్లో సమస్యలు? అబద్ధాలు చెప్పొద్దండి. ఏం లేవు కదా? బాగుందా స్కూలు? మన వర్షానికి నీళ్ళు వచ్చినాయంట అంతా మళ్ళీ లేవంటారు.